సినిమా ఈ ఫ్రైడే మాత్రం తుమ్ములేసిపోయింది. సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు. ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, రమణకృష్ణ కానీ, బ్రహ్మానందం కానీ, ప్రతి ఒక్కరు సినిమా చాలా చాలా మంది యాక్టర్స్ చాలా మంది చేసిరు. ఎందుకంటే సినిమాలో కూడా నీకు ఎక్కడ బోర్ లేదు. రాస్తారు ఉంది సినిమా చాలా. మేడం చెప్పండి మేడం, నెక్స్ట్ సినిమా మీరు ఏం చేయగలుగుతారు మేడం? తెలుగు సినిమా తెలుగు అమ్మాయి కాబట్టి మీకు ఎలా అనిపించింది మేడం? తెలుగు సినిమా చేయడం ఇంత పబ్లిక్ రెస్పాన్స్ రావడం. నాకు అందరి ఇంట్లో వెళ్ళి ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి కోడలు కావాలి, కావాలి అందరు నా పేరు చెప్పాలి. నేను పక్క ఎత్తాను, నాకైతే ఇలాంటి అమ్మాయి కావాలి మేడం. అది మీరు ఇంకా బాగుంటాయి మేడం. మీ గ్లామర్ కి స్మైల్ కి చాలా బాగుంది మేడం. అండ్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా 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 అంటే హ్యాపీగా ఉంది. ఏడ్చేస్తాను కొన్ని, అన్ని అడగకండి క్వశ్చన్. అండ్ ఇంకోటి మేడం, అంటే రానుల గురించి ఏమని చెప్తున్నాం? థియేటర్ రాని చూడడం గురించి అందరు రావాలి, చూడాలి. అందరు ఫ్యామిలీతో చూడొచ్చు. చిన్న పిల్లల నుండి ఏం సీన్స్ లేవు. అన్ని రైతుల గురించి చెప్పారు అండ్ పువ్వుల గురించి చెప్పారు. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లీజ్ అందరు తప్పకుండా రావాలి. ఈ హాసినికి చూడడానికి ప్లీజ్ రావాలి మీరు. హలో హలో ఏంటి ఏంటి అప్పుడు మాతో అంత అటాచ్మెంట్ లేదని ప్రెస్ మీట్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు సినిమాలో మొత్తం ఆయనతోనే ఉన్నారు. కానీ సో అది ఆన్ స్క్రీన్ కదా అండి, అలా చూపెట్టాలి కదా, మీరు చూడాలి కదా. సో తన చాలా గుడ్ పర్సన్ అండ్ ఇంకా ఏం మాట్లాడాలి. అయ్యో అయ్యో అయ్యో, అప్పుడు కొంచెం లావుగా ఉన్నా కదా. చాక్లెట్ పాపలే రాకున్నది బ్రో. సినిమాలో మాత్రం డైలాగ్ మాత్రం సూపర్. మన తెలుగు అమ్మాయి యాక్టింగ్ చేస్తే ఇలా ఉండాలి. అదే డైరెక్టర్లు అందరు చెప్తారు. తెలుగు అమ్మాయి మేడం, మరాఠీ అమ్మాయి, మరాఠీ అయినా అరే మరాఠీ అయినా తెలుగు అమ్మాయి. ఇప్పుడు మరాఠీ అయినా తెలుగు సినిమా తెలుగు అమ్మాయి అందరూ ఇంకా తెలుగు సినిమాలు చేయాలి మేడం. చాలా థ్యాంక్ యూ. లవ్ యూ మేడం. అయ్యో లాట్స్ ఆఫ్ లవ్ అందరికి. థ్యాంక్ యూ. అసలు ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అన్నకు ఒక మళ్ళీ హిట్ కొట్టది. మామూలుగానే మేము హిట్ కొడితే మామూలుగా కొట్టాం అన్నట్టు హిట్ కొట్టిండు అన్నయ్య. అండ్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా రాజస్థాన్ ఫ్యాన్ గా. అండ్ ఒక్క నిమిషంలో ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలి, రామ్ భీమన్న గురించి చెప్పాలి. మేము పూరి జగన్నాథ్లా బీచ్ సాంగ్లు చేయగలం, మేము అన్ని చేయగలమని ప్రతి ఒక్క డైరెక్టర్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సీన్ అనేది చాలా అద్భుతంగా చేసిండు రామ్ భీమన్న గారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా రాజస్థాన్ భయ్యకు మంచి హిట్ ఇచ్చినందుకు. అండ్ మీరు కూడా మంచి మంచి మూవీ చేసి చాలా హిట్లు పొందాలని చాలా కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్. అంటే ఇప్పుడు రాజస్థాన్ గాంధీ ఇష్యూ నడుస్తుంది. సో దీని మీద మీరు యాజ్ ఎ ఫ్యాన్ గా ఏం చెప్తారు? సో ఏంటంటే ప్రతి ఎవ్రీ పర్సన్ లైఫ్ లో అంటే ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. లవ్ అఫేర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అంటే ఒక అమ్మాయిని లవ్ చేసిన తర్వాత అతను ఆ అమ్మాయి అంటే ఒక హైప్ ఉన్న హీరోని లవ్ చేసి కొంచెం పద్ధతిగా ఉండాలి. సో అంటే డ్రగ్స్ కి అలవాటు అయ్యి ఆ అమ్మాయి కొంచెం ఇష్యూస్ అన్ని వచ్చిన తర్వాత అన్ని రాజస్థాన్ భయ్య మీద వేస్తుంది. సో అవన్నీ పట్టించుకోవద్దు. రాజస్థాన్ భయ్య కెరీర్ మీద అవన్నీ పడకుండా చూడాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ అందరికి. అండ్ లావణ్య గురించి చెప్పాలంటే తను ఒక డ్రగ్ ఇస్తూ. సో దానికి అతని యాక్చువల్లీ సారీ మన కెరీర్ మీద ఇలాంటివన్నీ రుద్దొద్దని రాజస్థాన్ భయ్య ఒక పురుషోత్తముడు. రాజస్థాన్ భయ్య లాంటి ఒక పురుషోత్తముని పట్టుకొని ఇట్లాంటి డ్రగ్ ఇట్లాంటి కేసులను వేయొద్దు అని కోరుకుంటున్నాను. అండ్ చాలా కోపంగా ఉంది. అండ్ ఇంత మంచి మూవీ ఇచ్చాడు. అండ్ రాజస్థాన్ భయ్య గురించి మాకు చాలా తెలుసు. అండ్ మాట్లాడతాడు, ఫ్యాన్స్ తో టచ్ అప్ లో ఉంటాడు. సో ఇవన్నీ అంత మంచి వాడిని పట్టుకొని అతను లవ్ చేసిండు, మోసం చేశాడు అనేది అంటే పెద్ద రూమర్. అది అవన్నీ ఏం నమ్మొద్దు. అండ్ అలాంటి రూమర్స్ ఏం పట్టించుకోవద్దు. ఫ్యాన్స్ అందరూ మంచి మంచి హిట్స్ ఉన్నాయి. ఎందుకంటే సినిమా ప్రమోషన్ కి తనకి అంటే పర్సనల్ లైఫ్, అది పర్సనల్ లైఫ్ సినిమా రుద్దొద్దండి. ఎవరి పర్సనల్ లైఫ్ కి వాళ్ళ కంపల్సరీ ఎఫైర్లు అనేది ఉంటాయి. అన్ని పర్సనల్ కొంచెం పబ్లిక్ వస్తే కొంచెం న్యూసెన్స్ అవుతుంది. దాని మీద సినిమా మీద ఫోకస్ పోవద్దని కొంచెం భయ్య మూవీ కూడా రాకుంటున్నాడు. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ షో చూస్తాడు మూవీ. ఫస్ట్ షో చూడాల్సింది మూవీ రాజస్థాన్ భయ్య. సో అతను మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చాడు, కలిసాను నేను. రాజస్థాన్ భయ్య ఎందుకు రాలేదంటే కొంచెం షేమ్ గా ఫీల్ అవుతున్నాడు. మంచి మూవీ ఇచ్చినాం కదా. వాళ్ళు అడిగే మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక రాజస్థాన్ భయ్య రాలేకపోతున్నాడు. యాక్చువల్ ఏంటంటే రాజస్థాన్ భయ్య చాలా మంచోడు అన్న. రాజస్థాన్ భయ్య అంటే అందరూ అంటారు ఊర్లో నన్ను పురుషోత్తముడు. నేను వచ్చాను పురుషోత్తముడు మూవీకి. అండ్ చాలా మంచి మూవీ ఇచ్చాడు పురుషోత్తముడు అనే మూవీ.
టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది రాజ్ తరుణ్ భయ్య ఎంత మంచి పురుషోత్తముడు. ఇట్లాంటి పురుషోత్తముడు మూవీ చూసి లేనిపోయిన అబండాలు వేసుడు రాజ్ తరుణ్ భయ్య మీద పద్ధతి కాదు. థ్యాంక్ యూ. నో రాజ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్ అండ్ డై హార్ట్ ఫ్యాన్ రాజ్ తరుణ్. తీశారు అలా హీరో రాజ్ తరుణ్ కెరియర్ లో ఇది చాలా పెద్ద సినిమా అవుతుందండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. మీకు ఎలా అనిపించింది పురుషోత్తం? సినిమా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి అంటే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. థియేటర్కి వచ్చి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో ఆయన ఉండుంటే ఇంకా బాగుండేది, బట్ ఆయన ఇష్యూస్ ఏంటి ఒపీనియన్? ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద టాపిక్ ప్లీజ్. థ్యాంక్ యూ. అంటే Yeah. ఫ్యామిలీ Yeah. ఆడియన్స్ రూరల్ ఏరియాస్ బాగున్నాయి. సూపర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్కి వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. మీరు థియేటర్కి వచ్చేసి ఫ్యామిలీ సంపూర్ణంగా అందరు ఫ్యామిలీతో వచ్చేసి ఎంజాయ్ చేయగలుగుతారు సినిమాని. మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఒకటే ఒక పాయింట్, డబ్బు కావాలా ఎథిక్స్ కావాలా అని చెప్పేసి ఒకటే ఒక దాని బ్యాలెన్సింగ్ మీద ఉంది పాయింట్. అది మీరు చూస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి పాయింట్తో రైజ్ చేశారు డైరెక్టర్ గారు. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. మీరు ఒకసారి ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. హీరో గారు రాలేదు, హీరో గారు ఎవరికి బయట ఇవ్వలేదని చెప్పేసి మీరు ఎవరు మీడియా వాళ్ళు ఏం తప్పుగా అనుకోవద్దు. కాకపోతే కొన్ని అనుకూలని పరిస్థితుల్లో ఆయన రాలేకపోయారు. సో సినిమా చాలా బాగుంది. మీరు కూడా దయచేసి మీడియా మిత్రులారా అందరికీ స్మాల్ రిక్వెస్ట్, సినిమా గురించి మంచి రివ్యూ ఇవ్వండి, మంచి రివ్యూ చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. హీరో గారు రాలేదని చెప్పి అందరు అడుగుతున్నారు కదా, ఆ కారణం అందరికి తెలుసు కదా. చాలా సెన్సిటివ్ పాయింట్. హీరో కంటే విలన్ కంటే అందరికంటే సినిమా గొప్పది. దయచేసి సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ. సినిమా అయితే మామూలుగా లేదు. నిజంగా రాజ్ తరుణ్ గారికి కంబ్యాక్ మూవీ, సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్య. ప్రతి ఒక్కరు చూడాలి. అసలు మామూలుగా లేదు భయ్య. ఆ సెంటిమెంట్ కానీ, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అబ్బో ఇక మన ఆర్టిస్ట్ చూడు మామూలుగా లేదు భయ్య. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. క్లైమాక్స్ గురించి చెప్పద్దు, క్లైమాక్స్ చూడాల్సిందే భయ్య. మీరు క్లైమాక్స్ అయితే మస్తు థ్రిల్ ఉంటది, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఇండస్ట్రీలో. ఇట్స్ నెంబర్ 1 సినిమా. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ బెస్ట్ సినిమా అంటే ఉత్తముడు. మా హీరోయిన్ హీరోయిన్ చూడు బాగుందా? బాగుంటది. సినిమాలో ఇంకా బాగుంది. యాక్టింగ్ అయితే చించేసింది. తన డైలాగ్ అసలు ఆ గ్లామర్ డైరెక్టర్ ఏమన్నా చూపించరా హీరో హీరోయిన్ నుండి మాత్రం ఆ గ్లామర్ మాత్రం సూపర్. అసలు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఉత్తముడు. అస్సలు మిస్ అవుతుంది. ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇదే అసలు ఏం లేదు. సార్ నిజంగా చెప్పండి సార్, నిజంగా ఈ ఫ్రైడేకి వచ్చిన పురుషోత్తం సినిమా మాత్రం నిజంగా చెప్పండి సార్. ఈ సినిమా కోసం ఇంత బ్లాక్ కోసం ఇంత మౌనంగా ఇంత సింపుల్ ఉన్నారు సార్. నిజంగా సినిమా మాత్రం ఇచ్చి పడేసారు సార్. మేడం నిజంగా చెప్తున్నా, సినిమా నిజంగా చాలా బాగుంది. క్యారెక్టర్ కానీ, యాక్టింగ్ కానీ సూపర్. చెప్పండి మేడం, నిజంగా మనం నెక్స్ట్ మూవీ ఎంత మంచి చేయాలనుకుంటున్నారు? ఇంకా బాగా ఇంకా బాగా తెలుగు ఆడియన్స్ ఇంకా దగ్గర కావాలా? మీరు ఇంకా తెలుగు ఆడియన్స్ కి దగ్గర కావడానికి తెలుగు నేర్చుకున్నా, ఇంకేం కావాలి? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో మీరు చేయాలి. పక్కా చేయాలి. సార్ డైరెక్టర్ మీరు నిజంగా ఇంత సింపుల్ గా మీరు చేసి కూడా ఇంత సైలెన్స్ ఉన్నారు. నిజంగా మీరు ఇంకా ఇంతకన్నా మంచి సినిమా తీయాలని మనసుకోగలరు సార్. మీరు ఒక తరుణ్ గారు రాష్ట్రం కోసం ఒక 2 మాటలు చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా కష్టాన్ని ఈ రోజున ఈ థియేటర్లో చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా కష్టపడి చాలా కష్టపడి సినిమాని ముందుకు తీసుకొచ్చాం. మీ అందరి ప్రేమాభిమానాలు ఈ సినిమాని ఈ రోజు ఎంత పెద్ద సక్సెస్ చేశాయి. సినిమా అందరు థియేటర్స్ చూడండి, మీకు మంచి అనుభూతిని కలిగిస్తూ ఉంది. దీంట్లో అందరి కష్టం ఉంది. రాజ్ తరుణ్ గారితో పాటుగా మా ప్రొడ్యూసర్స్, శ్రీదేవి ప్రొడక్షన్స్, హీరోయిన్, దీనిలో నటించిన నటులు, టెక్నీషియన్ అందరూ ఎంతో ప్రేమించి కష్టపడి ఇష్టపడి చేశారు. మీరందరూ థియేటర్లో చూడండి. ఇప్పుడు వస్తున్న థియేటర్లో మాకు రెస్పాన్స్ ఇస్తా ఉంటే మాకు కళ్ళమండి ఆనందం సరిపోలేదు. థ్యాంక్ యూ బ్లాక్ బస్టర్ సినిమా పురుషోత్తం సినిమా చూసి ఏడిపించేసారు సార్. మొత్తం హార్ట్ టచింగ్ అనిపించేది సార్. నిజంగా చెప్తున్నా, సినిమా అంతా దద్దరిల్లిపోయింది. ఒక సందర్భంలో కుర్చీ మాడితే పెడితే అని చెప్పేసి కుర్చీ కూడా చెప్తాడు. మొత్తం కుర్చీ తాత గుర్తు వచ్చింది. నాకు తెలిసి కుర్చీ తాతకు లైఫ్ లాంగ్ ఆయన సచ్చినా కానీ 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ డైలాగ్ ఉంటుంది. ఆయన మర్చిపోరు కుర్చీ తాతని. సినిమా పరంగా బెస్ట్ ఫ్యామిలీ మూవీ భయ్యా. ఆడియన్స్ కు ప్రతి ఒక్క ఆడియన్స్ కు నచ్చుతుంది. చాలా బాగా అనిపించింది. ఆ సందర్భంలో వచ్చినా కానీ దాన్ని మర్చిపోతారు. సినిమా మొత్తం అసలు
అటువంటి సందర్భంలో ఒక సినిమా వస్తే ఆ ఇష్యూలకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ సినిమాలో అరుస్తారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు భయ్య. సినిమాలో లేనవైపోయి సినిమా చూస్తున్నారు. రాజస్థాన్ ఇంకొక ఇష్యూ అయింది, కావాలని చేశారా, సినిమా ప్రమోషన్ కోసం చేశారా అని ఏదైనా ఒక డైలాగ్ వాడతారు. ఒక సందర్భంలో లడ్డు కావాలని మనకు కొన్ని డైలాగులు ఉన్నాయి కదా, ఈమె కావాలని అన్నప్పుడు వేరే సందర్భంలో ఉన్న ఆమె గురించి మాట్లాడాలి, లేదంటే మల్హోత్రా కావాలని మాట్లాడాలి. అది ఒక్క డైలాగ్ కూడా రాలే. ఇష్యూకి సంబంధించిన ఒక్కటి కూడా మాట్లాడలేదు. ఓన్లీ సినిమాలో లేనవైపోయారు. ప్రశాంతంగా చూసి చాలా బాగా అనిపించింది భయ్య. ఇది కనుక ఒక పెద్ద పెద్ద స్టార్లకు పడి ఉంటే ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎంత బ్లాక్ అయిపోయింది. రాజధానికి అయితే ఒక మంచి హిట్ పడ్డదని ఖచ్చితంగా చెప్తాను. ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగా అనిపించింది నాకైతే. సూపర్ మూవీ భయ్య. థ్యాంక్ యూ.